అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జమిలీ ఎన్నికలకు ఓకే, కోవింద్ కమిటీకి ఆమోదముద్ర వేసిన కేంద్ర కేబినెట్. 17న ఏపీకి రాష్ట్రపతి, మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటున్న ముర్ము. పరిశుభ్రతతోనే అనారోగ్య సమస్యలు దూరం, ఋతుక్రమ సమస్యలపై అవగాహన కార్యక్రమంలో వక్తల వెల్లడి. ములకల చెరువు సీఐగా నరసింహుడు మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన ఇన్ఛార్జి సాయినాథ్. మార్చి పరీక్షల మాసం, 10th ఇంటర్ పరీక్షలు అప్పుడే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న ఏపీలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగిస్తారని సమాచారం. రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ముర్ము ఈ నెల 16 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో బస చేయనున్నారు. హైదరాబాదు నుంచి రాష్ట్రపతి మంగళగిరికి రానున్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి పోతుల సాయినాథ్ ములకల చెరువు సీఐగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న నరసింహుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు స్థానిక హీరో షోరూం సురేంద్ర, మొలకల చెరువు ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ఆవుల శంకర, ఉత్తన్న, జనసేన సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, తోట చంద్రమోహన్, అర్జున్, సోమశేఖర్, నాగేంద్ర పాల్గొన్నారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణపై కళాశాల చెందిన మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలోని ఫెమినైన్ ఋతు సంబంధ పరిశుభ్రత అధ్యాపకులు, వ్యాపారవేత్త అనంత్, జయశ్రీ ముఖ్య అతిథి, రిసోర్సు పర్సన్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత్ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. జయశ్రీ మాట్లాడుతూ నెలసరి సమయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు, పరిశుభ్రతని పాటించాలని, ఇది తెలియక చాలా మంది అమ్మాయిలు లేనిపోని అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వారితో పాటు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా, కో-ఆర్డినేటర్ డాక్టర్ షణ్ముగ ప్రియ, కవిప్రియ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జమిలీ ఎన్నికల ప్రక్రియ గురువారం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. జమిలీ ఎన్నికలకు ఉన్న రాజ్యాంగపరమైన అవరోధాలు, నిర్వహణలో తలెత్తే సమస్యలతో పాటు అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించే నేపథ్యంలో 2023 సెప్టెంబరులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది ఆగస్టు 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆ తర్వాత ఈ నివేదికను కేంద్ర కేబినెట్ కు సమర్పించగా అన్ని విషయాలను పరిశీలించి చర్చించిన అనంతరం జమిలీ ఎన్నికల నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 18,629 పేజీలతో కూడిన ఈ కోవింద్ కమిటీ నివేదికను 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకించగా 32 రాజకీయ పార్టీలు సమర్థించాయి. దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా రూపొందించాలని కమిటీ సూచించింది. తొలుత లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కమిటీ పేర్కొంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 10th ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించేందుకు షెడ్యూలును ప్రకటించారు. 10వ తరగతిలో మొత్తం 6 సబ్జెక్టులు ఉండగా 7 పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి. సైన్స్ సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి. భౌతిక, రసాయన శాస్త్రాలు మొదటి పేపర్గాను, జీవశాస్త్రం రెండో పేపర్గాను పరీక్ష జరుగుతుంది. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేసేందుకు పరీక్షలను రోజు మార్చి రోజు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగ్గా మార్చి 26
27 తేదీల్లో జరిగే సైన్స్ పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఈ సైన్స్ ఒక్కో పేపరు 50 మార్కులకు, మిగిలిన సబ్జెక్టులు 100 మార్కులకు ఉంటాయి. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, పడిన సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 22న కంపోజిట్ కోర్సు ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు 2, 24న మ్యాథ్స్, 26న సైన్స్ పేపరు 1, 28 సైన్స్ పేపరు 2, 29న ఓఎస్ఎస్ ప్రధాన భాష పేపరు 2, వృత్తి విద్యా పరీక్ష, 31న సోషల్ పరీక్ష జరుగుతాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ప్రకటించారు. ఇంటర్ విద్యార్థులకు ఒకరోజు పేపరు 1 అంటే ఫస్ట్ ఇయర్, ఇంకో రోజు పేపరు 2 అంటే రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 1న సెకండ్ లాంగ్వేజ్ పేపరు 1, 3న పేపరు 2, 4న ఇంగ్లీష్ పేపరు 1, 5న 2, 6న మ్యాథ్స్ పేపరు 1A, బోటనీ పేపరు 1, సివిక్స్ 1, 7న పేపరు 2, 8న మ్యాథ్స్ పేపరు 1B, బయాలజీ, హిస్టరీ పేపరు 1, 10న మ్యాథ్స్ పేపరు 2B, బయాలజీ, హిస్టరీ పేపరు 2, 11న భౌతిక శాస్త్రం, అర్థశాస్త్రం పేపరు 1, 12న పేపరు 2, 13న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ పేపరు 1, 15న పేపరు 2, 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జ్ కోర్సు, బైపీసీ విద్యార్థులకు. గణితం పేపరు 1, 18న పేపరు 2, 19 మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపరు 1, 20న పేపరు 2 నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలకు ముందే అంటే ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్స్ జరపనున్నారు. వృత్తి విద్యా కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు సమగ్ర శిక్షాభియాన్ ఆధ్వర్యంలో జరిగే వృత్తి విద్యా కోర్సుకు ఫిబ్రవరి 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా నైతిక, మానవ విలువల పరీక్ష ఫిబ్రవరి 1న, పర్యావరణ విద్య పరీక్ష ఫిబ్రవరి 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నట్లు షెడ్యూల్లో సూచించారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.